బీసీ కులగణన అంశంపై అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం. బీసీలకు జాతీయ స్థాయిలో కులగణన నిర్వహించి బీసీలకు జనాభాను బట్టి పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కులగణన నిర్వహించి స్థానిక సంస్థలలో నామినేటెడ్ పదవులలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగాల్లో బీసీ జనాభాను బట్టి కోటాలను నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి అనే అంశాలపై మంగళవారం జరగబోయే బీసీ కులగుణ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించగల అంశాలు పేర్కొన్నారు. ఈ నామినేటెడ్ పోస్టులు 50% బీసీలకు కల్పించాలని కోరుతూ అలాగే విజయవాడలో జగనన్న రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ నాయకులు, బీసీ మేధావులు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, బీసీ నాయకులు, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు, గౌడ్ సంఘం ప్రసాద్, రజక సంఘం శివ, నాయి బ్రాహ్మణ సంఘం అరుణ్, అర్జున్, ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 20వ తేదీ శ్రీ నారాయణ గురు జయంతిని పురస్కరించుకుని బీఎస్పీ పార్టీ రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్ర గారు మరియు ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌతమ్ గారి ఆధ్వర్యంలో బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ నందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ మేధావులు, మహిళలు, యువత, కార్మికులు, కర్షకులు, రైతులు, ముఖ్యంగా బీసీ సంఘాలు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేసి బీసీ హక్కులకై మన వంతు సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని బీసీల హక్కులకై పోరాడుతున్నటువంటి బీఎస్పీ పార్టీని ముందుకు తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీకు కులాల వారీగా ఎంత దామాషా ప్రకారం ఉన్నారో మీకు మేము లెక్కలు తేల్చి మీకు రాజకీయంగా, విద్యపరంగా, ఉపాధి పరంగా అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పి బీసీల ఓట్లు దండుకుంటూ మరి ఎలక్షన్లు అయిపోగానే మరి బీసీలను పక్కన పెట్టి కేవలం అగ్రకులాల వారినే వారు ముందుకు తీసుకొని పోతూ మరి అన్ని రంగాల్లో వాళ్లే ముందుకు పోతున్నారు. మరి దీన్ని ఖండిస్తూ మరి బీసీ కుల జనగణనను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి వెంటనే చట్టపరంగా తీసుకొని వచ్చి మరి బీసీల్లో ఉన్నటువంటి కులాలన్నింటిలో కూడా మరి జనాలు ఎంతమంది ఉన్నారో తేల్చి ఈ 100కి 90 మంది ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఏ విధంగా అయితే కన్నా బీసీల్లో కన్నా ముందుకు వస్తే, చైతన్యం వస్తే వారి అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు 3%, 4%, 5% ఉన్నటువంటి వాళ్ళే ఈ రోజు భారతదేశాన్ని వెళ్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి రెడ్లు 47 సంవత్సరాలుగా, కమ్మలు 22 సంవత్సరాలుగా, మరి బ్రాహ్మిన్స్ 10 సంవత్సరాలుగా, ఇదే విధంగానే 78 సంవత్సరాల స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకుంటే కేవలం అగ్రకులాలే పాలిస్తూ వస్తున్నారే గాని బీసీలకు నేటికి ఇటు అసెంబ్లీలో అయితేనేమి, అటు పార్లమెంట్ లో అయితేనేమి ఈ రోజు రిజర్వేషన్లు కూడా ఈకోకుండా బీసీ గలాన్ని తొక్కుతూ మరి బీసీల అభ్యున్నతికే మేము పాటుపడుతున్నామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మరి ఆంధ్రప్రదేశ్ లో ఎత్తుకుంటే తెలుగుదేశము, వైసీపీ నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ కేవలం మాటల్లోనే నిరూపిస్తున్నారే గాని చేతల వరకు రావడం లేదు. మరి దీన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ రోజు బీఎస్పీ పార్టీ చేపడుతున్నటువంటి, బిందెల గౌతమ్ గారు చేపడుతున్నటువంటి విజయవాడలో అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం బీసీ కుల జనగణనను మరి ప్రతి ఒక్క బీసీ దీంట్లో పాల్గొని మన బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పి, మన బీసీల కుల జనగణనను వెంటనే చేపట్టి మన హక్కులకై పోరాడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ మదనపల్లిలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి బీఎస్పీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులకి గౌతమ్ గారికి, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున, బీసీలందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఇలాంటి బీసీ కార్యక్రమాలు ఏ పార్టీ అయితే ముందుకు తీసుకొని పోతారో ఆ పార్టీలకే బీసీలందరూ కూడా వెన్నుదండి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.